Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the Telugu subject యొక్క నాటకం లెసన్. ఈ వీడియో ఎవరైతే ఫుల్గా చూస్తున్నారో వాళ్ళకి ఈ నాటకం లెసన్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా రాసి ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అనే కాదు, వేరే ఏ యూనివర్సిటీకి అయినా కూడా మోస్ట్లీ సిలబస్ అనేది సేమే ఉంటుంది ఫర్ లాంగ్వేజెస్. సో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో మా స్టూడెంట్స్. సాహిత్య ప్రక్రియ పరిచయంలో మొత్తం మీకు 5 లెసన్లు ఉంటాయి. మొదటి లెసన్ వచ్చేసి నాటకం, సెకండ్ది నవల, థర్డ్ది కథానిక, ఫోర్త్ది జీవిత చరిత్ర, ఫిఫ్త్ది వచ్చేసి ఉపన్యాస కళ. ఈ 5 లెసన్లు ఉంటాయి. సో ఈ 5 లెసన్లో మనం ఈరోజు నేర్చుకునేది నాటకం లెసన్. సో నాటకం నుంచి క్వశ్చన్ వస్తే నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసిన ఏదైతే ఉందో దాన్ని బట్టి దాన్ని రెఫరెన్స్ లాగా పెట్టుకొని మీరు ఓన్గా రాస్తే సరిపోతుంది. 6th సెమిస్టర్లో సబ్జెక్టులు స్టోరీస్ లాగా ఉండవు కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది మీకు ఈజీగా ప్రిపరేషన్కి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో నాటకం లెసన్ స్టూడెంట్స్, సాహిత్య ప్రక్రియలో కొన్ని చదువుకొని ఆనందించేవి అయితే మరికొన్ని చూసి ఆనందించేవి ఉంటాయి. సో కొన్ని చదువుకొని మనము ఆనందపడితే కొన్ని చూసి ఆనందించే ఉంటాయి. చూసి ఆనందించే సాహిత్య ప్రక్రియలో ముఖ్యమైనది నాటకం. నాటకం మీన్స్ నథింగ్ బట్ స్క్రిప్ట్. ఓకే. ప్రేక్షకులు సాహిత్య స్థాయిలో సంబంధం లేకుండా ఆనందం కలిగించే ప్రక్రియ నాటకం. అంటే ఎంత రిచ్ మ్యాన్ అయినా, ఎంత పూర్ మ్యాన్ అయినా కూడా ఒక జోక్ వస్తే మనం నవ్వుతాం. ఒక నాటకం వస్తే మనలో ఒక తెలియని ఆనందం అనేది ఉంటుంది. ఒక సినిమా చూస్తే మనకు ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అది రిచ్ పర్సన్ అయినా పూర్ పర్సన్ అయినా అని అంటున్నాడు. సో నాటక ప్రదర్శనలో పాత్ర శక్తిని బట్టి ప్రేక్షకులను ఆనందిస్తారు. సో నాటకంని ఎంత మంచిగా పోర్ట్రే చేస్తే అంత ఆనందంతో ప్రేక్షకులు అనేది, ఆడియన్స్ అనేది అంత ఆనందంగా చూస్తారు అని అర్థం. నెక్స్ట్ నిర్వచనం అంటే దాని యొక్క ఒరిజిన్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ప్రొసీజర్ కానివ్వండి, ఇట్లుంటుంది. ఇవి మాత్రం కంపల్సరీగా రాయాలమ్మా. సాహిత్య ప్రక్రియలో నాటకం అనేది ఇంత అండ్ నట అనే ధాతువు నుంచి నాటకం ఉద్భవించింది. సో ఇంతవరకు ఏదైతే ఉందో ఇది కంపల్సరీగా మీరు నేర్చుకోండి. ఓకేనా. నట అనే ధాతువు నుంచి నాటకం అనే పదం ఉద్భవించింది. ఈ ధాతువు నుంచి నటనం, నటి, నటుడు అనే పదాలు కూడా ఏర్పడ్డాయి. నటులచే ప్రదర్శించబడేది కాబట్టి దీన్ని నాటకం అంటారు. యాక్టర్స్ ఉంటారు నాటకం అంటే. అవునా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, రామాయణం వేస్తున్నాము, క్యారెక్టర్ స్క్రిప్ట్ వేస్తున్నారు, నాటకాలు వేస్తున్నారు అంటే దాంట్లో రాముడు కావాలి, సీత కావాలి, లక్ష్మణుడు కావాలి, ఎవరైతే రిక్వైర్డ్ క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళు ఉంటారు. సో నటులు లేకపోతే నాటకం అనేది ఉంటుందా? యాక్టర్స్ లేకుండా సినిమా అనేది ఉంటుందా? ఉండదు. సేమ్ ఇది కూడా అంతే. వేదిక మీద ప్రదర్శన జరుగుతుంటే కాబట్టి దీన్ని దృశ్యం అంటారు. వేదిక మీద, స్టేజ్ మీద దీని యొక్క స్కిట్ అనేది ప్రదర్శనం అవుతుంది కాబట్టి దీన్ని మనము దృశ్యం అని కూడా అంటారు. ఈ దృశ్యాన్ని దృశ్యకావ్యం, ప్రేక్షణీయం అని కూడా అంటారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. దృశ్యకావ్యాన్ని ప్రేక్షకావ్యం, ప్రేక్షణీయం అని కూడా అంటారని కూడా నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్, రూపాలను నటులు ఆరోపించుకుంటారు కాబట్టి దీన్ని రూపకం అని పిలుస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు క్యారెక్టర్ వేస్తున్నాడు అనుకోండి, రాముడు గెటప్లో ఉండాలి. జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని నేను రాముడు అంటే మనం చూస్తామా? సో ఒక పాత్రని మనము నటిస్తున్నామంటే దాంట్లో మనం జీర్ణించుకోవాలి. దాన్ని రూపం అంటారు. అంటే రూపం ఇన్ ద సెన్స్ రాముడు ఎలాగైతే ఉంటారో, బాణము బ్లూ కలర్లో ఎంత ఎట్లుంటుందో తను యాక్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అలాగే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, మానవులు అనుభవాలకు ప్రాణాలు పోసి సజీవ దృశ్యాలు నాటకం ముందు ఉంచుతుంది. నాటకం దృశ్య రూపంలో ప్రేక్షకుల మనసులపై ప్రగాఢన ముద్ర వేస్తుంది. లాజోస్ అనే రచయిత నాటకం జీవితానికి ప్రతిబింబమే కాదు, జీవిత సారం కూడా అని అన్నాడు. సో లాజోస్ అనే ఒక ఆథర్ ఏమన్నాడంటే నాటకం అనేది జీవితానికి ప్రతిబింబం కాదు కానీ
జీవితంలో ఒక సారం కూడా అంటే నాటకం నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు, విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ది జీవిత లెసన్. అంటే మన డే టు డే యాక్టివిటీస్లో ఈ చాలా యూస్ఫుల్ అయ్యే టిప్స్ అనేది నాటకంలో ఉంటుంది. ప్రాచీన కాలానికి సంబంధించి ప్రాణీయంలో నటధాతువు ప్రయోగించబడుతుంది. సో ఇంకొకటి ఏమని రాసుకోవచ్చు అంటే, ఇక దీని గురించి మీరు ఓన్గా రాయండి. నేను ఏదైతే చెప్తున్నానో బుక్లో ఉన్నది యాస్టీస్గా నేర్చుకొని రాయాలన్న రూల్ లేదు. కొన్ని పదాలు పెద్దగా ఉంటాయి. సో నేను వీడియోలో ఎలా అయితే మాట్లాడుతున్నానో దాన్ని మీరు ఆన్సర్ రూపంలో ప్రొడ్యూస్ చేయండి అనమాట. సో అలాగే మీరు రాయండి, సో దట్ ఇట్ విల్ బీ గెట్ కరెక్ట్ ఓన్లీ. మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ భాష రాసినా కూడా మన తప్పేం అయిపోదు, ఓకేనా. సో కొంతమంది ఏం చేస్తారంటే ఆ మెటీరియల్స్ ఉన్న పదాలను తిప్పి గుర్తుపెట్టుకొని బై హార్ట్ చేసి బట్టి కొడుతూ ఉంటారు. సో అలా చేయకపోయినా పర్లేదమ్మా, మీకు ఎంత గుర్తుంటే అంత రాయండి, ఎంత ఓన్గా రాస్తే అంత మంచిది మీకే, ఓకేనా. సో లోకంలో అనుభవించే దుఃఖాలను అభివీయం ప్రకటించుకునే దాన్ని నాటకం అంటారు. సో అంటే లోకంలో మంచి విషయాలు కానీ చెడ్డ విషయాలు కానీ నాటకం ద్వారా వేసుకుంటే నాటకంలో ఎంతోమందికి ఉపయోగపడే లక్ష్యాలు ఉంటాయి. కాబట్టి నాటకం అనేది చాలా గొప్ప ప్రాచీన సాహిత్యంలో ఒకటి, ఓకేనా. ఒక నాటకం చేయాలంటే ఏమేం లక్షణాలు అనేది ఉండాలి. నాటక లక్షణాలు, నాటకంకి మినిమం 5 నుంచి 10 అంకాలు ఉండాలి. అంటే 5 to 10 స్టేజెస్ అనేది ఉండాలి. నాంది, ప్రస్తావన, ఇతివృత్తం ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నాంది, ప్రస్తావన, ఇతివృత్తం, నాయకుడు, రసం, అంగ విభజన, అర్ధోపక్షాలు, భరతవాక్యం ఉండాలని ప్రాచీనులు చెప్పారు. సో ఈ సైడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నాంది, ప్రస్తావన ఇట్లాంటివి వ్యాస్టీస్గా మీరు నేర్చుకొని రాయాల్సింది, ఓకేనా. నాంది అంటే ఏంటి? నాంది అంటే ఒక నాటకం చేసే ముందు వాళ్ళు వచ్చి ఒక ప్రేయర్ కానీ ఒక పద్యం కానీ ఒక పోయం కానీ ఏదో ఒకటి చెప్తారు. సో దాన్ని మనం నాంది అంటాం. ఇది కంపల్సరీగా ఒక లక్షణం. ఒక నాటకం చేయాలి అని అంటే నాంది అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓపెనింగ్ ప్రేయర్ అనమాట అనుకోండి. ప్రస్తావన అంటే ఎవరో ఒకరు వచ్చేసి ఈరోజు రామాయణం నాటకం అవుతుందా, మహాభారతం నాటకం అవుతుందా ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేది, దాన్ని ప్రస్తావన అంటాం. సో అట్లా ఒక్కొక్క దాని గురించి మీరు ఓన్గా రాసినా కూడా సరిపోతుంది మా, ఓకేనా. ఆ సైడ్ పాయింట్లు పెట్టేసేయండి, మళ్ళీ ఒక్కొక్క దాని గురించి వివరంగా రాస్తూ పోండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏం రాస్తారు ఈ నాటకంలో అంటే, నాటకం ఎంతో గొప్పమైనదని రాయండి. ప్రేక్షకులు ఎంత హార్ట్ టచింగ్ ఉండాలి అనేది ఎక్కడ డిపెండ్ అవుతుందంటే నాటకంలో యాక్టర్స్ అంత మంచిగా పోర్ట్రే చేయాలన్నమాట, ఓకేనా. వాళ్ళు ఎంత మంచిగా యాక్టింగ్ చేస్తే అంత ప్రేక్షకులకు అనేది ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటారనమాట నీ స్క్రిప్ట్కి. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణాలు ఆఫ్ నాటకం. సో ఇదంతా ఏదైతే ఉందో ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తుందంతా మీరు ఓన్గా రాసినా సరిపోతుంది. ఇదే దాన్ని మీరు తిప్పి రాసేసినా సరిపోతుంది, ఓకేనా. 3 sides అయితే కంపల్సరీగా రాయాలమ్మా. 3 sides కన్నా తక్కువ రాస్తే మాత్రం ఆన్సర్లు అంత మంచి మార్క్స్ అనేది రావు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కన్యాశుల్కం. ఇది చాలా ఇంపార్టెంట్, కొన్నిసార్లు అడిగే ఛాన్స్ కూడా ఉంది. కన్యాశుల్కం అనేది ఒక స్టోరీ. ఆ స్టోరీ అనేది ఏంటి ఇప్పుడు నేను ఈజీగా చెప్తా. క్రీస్తు శకం 1880 ప్రాంతంలో విజయనగర పరిసర ప్రాంతాలలో కన్యాశుల్కం అనే దురాచారం ప్రజలం ఉండేది. కన్యాశుల్కం అంటే ఏంది? డబ్బు పిచ్చితో వాళ్ళ ఉన్న కూతుర్లను ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేదని అంటారు. సో వాళ్ళని మనం కన్యాశుల్కం అనేది అంటాం అనమాట. సో అది ఎక్కువ విజయనగరంలో ఎక్కువ అయిపోయింది. ఏ కాలంలో? 1880 కాలంలో ఎక్కువైంది. కన్యాశుల్కం అంటే వరుడు వివాహ సందర్భంలో వధువు తల్లిదండ్రులకు ఇచ్చే సొమ్ము. సో దాన్ని అట్లా ఇస్తారని చెప్పేసి తెలిసి చాలామంది వాళ్ళ పిల్లలని చైల్డ్ మ్యారేజెస్ కానీ ముసలి వాళ్ళకి ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చేసినారు. కొన్ని బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన ధన వ్యోమహంతో ముక్కు పచ్చరాలని తన కుమార్తెలను ముసలి వాళ్లకు ఇచ్చి వివాహం చేసేవారు. సో కొంతమంది బ్రాహ్మణుల కుటుంబానికి చెందిన వాళ్ళు ఏమవుతారనంటే చాలా రిచ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కువ యాటిట్యూడ్ ఉందని చెప్పేసి చాలా పూర్ వాళ్ళ కూతుర్లకి పెళ్ళి చేసుకొని డబ్బు మోహంతో, ఓకేనా, డబ్బు ఇస్తే వాళ్ళ కూతుర్లని ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ అయిపోయింది. సో అట్లనే ఈ స్టోరీ అనేది ఇందులో మొదలవుతుంది అని అర్థము. సో ఇందులో ఏమేమి ఉంటాయనంటే
ఇందులో ఉంటారు. ఎవరు ఉంటారు? సో ముసలి వాళ్ళకి, తన కూతుర్లని ముసలి వాళ్ళకి ఇచ్చి వివాహం చేసేవారు ఇది కన్యాశుల్కం అంటాం. ఆ వృద్ధులు మరణించాక ఆ బాలికల జీవితాంతం మొత్తం విధవంతురాలుగా ఇంటికి చాకిరీ చేస్తూ జీవించేది. వన్స్ ఒకవేళ ఆ చేసుకున్నవాడు ముసలివాడు ఒక 2-3 ఇయర్స్లో చనిపోతే రిమైనింగ్ ఈ పాపకు అప్పుడు ఎంత ఉంటుంది? ఒక 12-13 ఇయర్స్ ఉంటుంది. ఆ 13 నుంచి మళ్ళీ 100 ఇయర్స్ వరకు తిని విడోగానే ఉంటుంది. అందరూ చాకిరీ చేస్తూ ఉండాలి తినకి. సో ఓకేనా, ఇట్లాంటిది అనేది ఉంటుంది. దాన్ని మనం కన్యాశుల్కం అని అంటాము. ఓకేనా. కన్యాశుల్కానికి వ్యతిరేకంగా మద్రాస్ శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టిన చందానాదకార్యంగా విగిరిపోయింది. మద్రాస్ కోర్టులో ఆల్రెడీ దీని గురించి పిటిషన్ అనేది వేసినారంట, అంటే ఇట్లా అవుతున్నాయి ఇది ఆపేయాలనేసి. బట్ అయినా డ్యూ టు సమ్ రీజన్స్ ఇది ఏమైందనమాట, కొంచెం వదిలేసింది అనమాట. అంటే లైక్ కేసు అనేది విత్డ్రా అయిపోయింది. ఓకేనా. సో కన్యాశుల్కంలో ఇతివృత్తం. సమాజంలో కన్యాశుల్కం దురాచారాన్ని వ్యంగ్యం ఎత్తి చూపుతూ దాన్ని నిర్మించే ఆలోచనలో గురజాడ ఈ నాటకాన్ని రాశారు. సో ఇక్కడ ఏముంటుందంటే ఒక పర్సన్ ఉంటాడు, ఇద్దరు దంపతులు ఉంటారనమాట, హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు. ఒక ఆమె పేరేమో బుచ్చమ్మ, ఇంకొక ఆమె పేరేమో సుబ్బమ్మ, అంటే సుబ్బి అని అంటారు. సో వాళ్ళ డాడీ ఏం చేస్తారు, ఫస్ట్ పాపకి ఆల్రెడీ ముసలివానికి ఇచ్చి పెళ్ళి చేయాలని చూస్తారు. ఆ ముసలివాడు తాళి కట్టిన 1 మినిట్ నెక్స్ట్ మినిట్గా చనిపోతారు. సో అప్పటి నుంచి ఈ పాప ఏదైతే ఉందో ఆ పాప విడోగానే ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వాళ్ళ డాడీకి ఇంకా డబ్బు మీద మోహం తగ్గక సెకండ్ అమ్మాయిని కూడా ఏం చేస్తారంటే, సెకండ్ అమ్మాయిని కూడా ఒక ముసలి వాళ్ళకి ఇచ్చేసి పెళ్ళి చేద్దామని చూస్తారు. అప్పుడు వాళ్ళ వైఫ్ ఏదైతే ఉందో వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తుంది. ఇట్లా ఏమంటారు, ఇట్లా పెళ్ళి చేసి ఇద్దాం అనుకుంటున్నాను, నాకు నచ్చట్లేదు, నా చిన్న కూతుర్ని కూడా ఇలా చేయాలని అనుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో చెప్తారు. వాళ్ళ అన్నయ్య పేరు కర్కటక శాస్త్రి. వాళ్ళ డాడీ ఎవరైతే ఈ పిల్లలకి పెళ్ళి చేస్తుందో వాడి పేరు అగ్నిహోత్ర దావా. అండ్ వాళ్ళ భార్య పేరు ఏంటి అని అంటే లుబ్ధవధును అనేది సెకండ్ కూతురు వాళ్ళ ముసలివాడికి ఇచ్చి పెళ్ళి చేద్దాం అనుకున్నాడు కదా, వాడి పేరు లుబ్ధవధనుడు. చిన్న కూతురు పేరు సుబ్బి. పెళ్లి చేయాలని నిశ్చయించాడు. తన మధ్య రామపంతులు అని చిన్న కూతురి బాల్య వివాహం చేయడం ఇష్టం లేని అగ్నిహోత్రదారుల భార్య వెంకమ్మ వెళ్ళి కర్కటక శాస్త్రితో కోరుకుంటుంది. కర్కటక శాస్త్రి అంటే ఎవరు? అగ్నిహోత్రదారి అంటే వాళ్ళ వైఫ్ ఎవరు? వెంకమ్మ వాళ్ళ అన్న అనమాట. సో ఎట్లాగైనా చెడగొట్టు అని అంటే ఇది చెడగొడతాడు లాస్ట్కి మ్యారేజ్ని. సో కన్యాశుల్కం అనేది ఎలా జరిగింది, ఎట్లా ఉంటుంది, ఎట్లా చేస్తాము అనేది దాని గురించి మాత్రమే ఈ వీడియోలో నాటకం అనేది ఉంటుంది. ఓకేనా. సో నాటకంలో మొత్తం ఇవి నేర్చుకుంటే, ఇప్పుడు ఏవైతే వీడియోలో చెప్పినవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా అడిషనల్ పాయింట్స్ మీరు రాస్తూ నేర్చుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూసిన పీడిఎఫ్ మాత్రం టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఈ పీడిఎఫ్ పెట్టలేక అని మాత్రం ప్లీజ్ నన్ను అడగకండి. ఓకేనా. ఐ హోప్ దట్ మీకు ఈ నాటకం లెసన్ అనేది ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్గా ఈజీగా జల్దీ అర్థమయ్యేటట్టు ఉండాలని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ పెట్టాలా అవుతా అనేది ఆలోచిస్తాను. ఓకేనా స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది వీడియో స్టూడెంట్స్. మీకు ఈ లెసన్ ఈజీగానే అనుకుంటున్నాను నా ఎక్స్ప్లెనేషన్ ద్వారా. బికాస్ 6th సెమ్లో చాలా మంది స్టూడెంట్స్ తెలుగు సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాక నువ్వు చెప్తే ఈజీగా అర్థమవుతుంది అని అన్నారు. సో నాకు ఐ హ్యావ్ ట్రైడ్ అనమాట. సో మీకు ఎలా నచ్చిందో, అర్థమవుతుందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో మాత్రం డెఫినెట్గా చెప్పండి. సో దట్ ఐ విల్ గెట్ టు నో నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పలేదు. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే నేను ఇంతగానం వీడియో పెట్టి కూడా వేస్టే కదా. సో దాని విషయంలో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. ఐ నో దట్ కంపేర్ టు ది ఆల్ సెమిస్టర్ లాంగ్వేజెస్ 6th సెమిస్టర్ 5th సెమిస్టర్ తెలుగు అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో అందుకనే అది నాకు తెలుసు కాబట్టి నేను వీడియోస్ అనేది చేస్తున్నాను పర్టికులర్గా. దట్ టు సబ్జెక్ట్ వైజ్ అంటే యూనిట్ వైజ్ అనేది చేస్తున్నాను. ఓకేనా, మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పేసి. ఓకేనా స్టూడెంట్స్. సో this is all about the video. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups, because ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ లెసన్ గురించి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. అండ్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ది వీడియో. ఓకే. సో ఈ వీడియోలో ఇంకేమైనా మీకు అర్థం కానివి ఏమైనా ఉన్నా కూడా, ఏమైనా డౌట్స్ ఉన్నా రిలేటెడ్ టు ది అదర్ సబ్జెక్ట్ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి. నోట్స్ పీడిఎఫ్ ఐ హ్యావ్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈజ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్
description box. You can join the Telegram group for the notes PDFs. Okay students, all the very best for your examination as well as the preparation. I hope that you have started your preparation. So మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. See you all in next video. Bye bye students. Thank you so much.